మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో 42 కోట్ల రూపాయలతో కొత్త ఏటీసీ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి వివేక్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని జూపల్లి చెప్పారు. చెన్నూరులో అభివృద్ధి వేగంగా జరుగుతుందంటూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. చెన్నూరులో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్నాలజీ సెంటర్ చెన్నూరులో పునాది రాయి వేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదికను ఆశించినటువంటి గౌరవ సహచర మంత్రివర్యులు వివేక్ గారు, మీ అభిమాన నాయకుడు, మీరందరూ చాలా అదృష్టవంతులు. ఒక మంచి నాయకుడు నాయకత్వం దొరికినందుకు చెన్నూరు గ్రామ ప్రజల అదృష్టం. అట్లాగే క్రాంతి వెస్లీ గారు, డైరెక్టర్ గారు, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించిన వెస్లీ గారికి, క్రాంతి గారికి, కుమార్ దీపక్ గారు, కలెక్టర్ గారు, మాకు కొంత అత్యంత సన్నిహితుడు కూడా మా నాయకంలో పనిచేశారు. వారు గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ కలెక్టర్. అట్లాగే భాస్కర్ డీసీపీ గారు, రఘునాథ్ రెడ్డి గారు, డీసీసీ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ చెన్నూరు ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో 47 కోట్ల 11 లక్షల రూపాయలతోటి చెన్నూరు యువత కోసం. ఇది ఏదో ఆషామాషిగా మామూలుగా ఉండేటువంటి